ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కర్నూలులోని కలెక్టరేట్కి వచ్చి మేము ఇచ్చిన వినతి పత్రం ఏమంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్కీమ్లు కాదు స్కీమ్ల పేరుతో స్కామ్లకు తెరలేపింది. అలాగే బీసీ మహిళలను కూడా మోసం చేస్తున్నట్టు మనకు అందరికీ తెలుస్తుంది. ఈ కుట్టు మిషన్ల ట్రైనింగ్ అన్నది ఒక పెద్ద స్కామ్. ఎందుకంటే 1,00,000 మంది బీసీ మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ కుట్టు మిషన్లు ట్రైనింగ్ అనేది కేవలం ఒక వ్యక్తికి అయ్యేది 7,300. దాన్ని స్ప్లిట్ చేస్తే ఒక 4,300 కుట్టు మిషన్కి అవుతుంది. ఒక 3,000 రూపాయలు ట్రైనింగ్ అవుతుంది. అంటే అయ్యే 7,300ను 23,000 రూపాయలుగా కాంట్రాక్టర్కి ఇచ్చారు అంటే అర్థం ఒక 16,700 రూపాయలు ఒక్కొక్కరి పైన దుర్వినియోగం అవుతుంది. 1,00,000 మందికి కోటి అంటే 167 కోట్ల స్కామ్ ఇది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయింది. ఆ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కాములు, ఇదే కాదు లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అంటే ప్రతి చోట దౌర్జన్యం దోపిడీ తప్ప, దోచుకోవడం తినడం తప్ప వీళ్ళు ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. మన జగనన్న ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలంలో ఆయన 270 లక్షల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్లలోకి అంటే సంక్షేమం కోసం ఖర్చు చేశారు. వాటిలో 2 లక్షల కోట్లను మహిళల అకౌంట్లలోకే పారదర్శకంగా ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా డీబీటీ ద్వారా డైరెక్ట్గా ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. కానీ వీళ్ళు చేస్తుంది ఏమి, అంత దళారులు, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యమే నడుస్తుంది. ఈ సంవత్సరం ఒక సంవత్సరానికే ఇంత దోపిడీ ఉంది అంటే ఇంకా 4 సంవత్సరాలు తట్టుకోవాలంటే మహిళల తరం కాదు, ఏ ప్రజలు ఓటేసిన ప్రజలు ఎవ్వరి తరం కూడా కాదని మేమందరం చెప్పి దానికోసమే ఈరోజు మేము జాయింట్ కలెక్టర్ గారికి ఇద్దామని వచ్చాము. సార్ అవైలబుల్గా లేనందువల్ల మేము జాయింట్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సూపర్ 6 పథకాలతో పాటు కూటమి ప్రభుత్వం కొత్త పథకం ప్రవేశపెట్టింది. అది కూటమి నాయకుల కోసము బీసీ మహిళలకు ఉపాధి కింద కుట్టు మిషన్ ట్రైనింగ్లని ప్రోగ్రాం పెట్టి దాంట్లో 160 కోట్లు స్కామ్ చేసినారు. కనుక బీసీల పేరు చెప్పి కూటమి ప్రభుత్వము ఇట్లా పథకాలు పెట్టేసి దాన్ని వాళ్ళ సంపాదన కోసం చూస్తున్నారు, కానీ రాష్ట్ర బీసీల కోసం అయితే న్యాయం చేయడం లేదు. దాదాపు ఈ పథకాలు ఏం చేసినారంటే ట్రైనింగ్కి 3,000, మిషన్కి 7,400 పెట్టి మిగతాది ఒక మహిళకు 23,000 ఇవ్వాల్సింది గవర్నమెంట్ ఏం చేసిందంటే 7,300 ఇచ్చి మిగతాది కూటమి నాయకుల జోగుల్లోకి బ్యాంక్ అకౌంట్లోకి వస్తుందని మేము మన రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాం. తర్వాత మేము చేసే ప్రోగ్రాం ఏమంటే ఈ ట్రైనింగ్ సెంటర్లని పరిశీలించి అక్కడ ఉన్న మహిళలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కనుక ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి ఈ టెండర్లలో దాదాపు 1,00,000 మంది మహిళలకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినారు. ఒక్క మహిళకు 23,000 రూపాయలని టెండర్లో ప్రకటించినారు. కానీ వీళ్ళు చేసింది ఏమంటే మొత్తం 3,000 రూపాయలు ట్రైనింగ్ అని, తర్వాత 4,000 రూపాయలు కుట్టు మిషన్ కానీ 7,300 మాత్రమే ఈ మహిళలకు ఇస్తున్నారు. మిగతా డబ్బు ఎక్కడికి పోయింది, ఎవరు బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బు ఉంది అనేది మేము ప్రశ్నిస్తాం. బీసీ మహిళలపై ఈరోజు జరిగిన ఈ స్కామ్ 230 కోట్ల భారీ స్కామ్ అని, ఇది స్కీమ్ కాదు స్కామ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే మన బీసీ మహిళలు వీరందరూ ట్రైనింగ్ అని ఇక్కడ వచ్చిన వాళ్ళ 1,02,832 మందికి ఈ స్కీమ్ టెండర్ వేస్తే ఇందులో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పర్సన్కి అయ్యే, ఒక మహిళపై అయ్యే ఖర్చు మనకు 7,300 రూపాయలు అయితే ఇక్కడ మన టీడీపీ గవర్నమెంట్ అండ్ ఈ కూటమి ప్రభుత్వం కుట్ర ప్రభుత్వం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 21 పైన చేంజ్ అని మనకి చిల్లర అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్క మహిళ మీద దాదాపు 16 నుంచి 17,000 వరకు ఒక ఆదాయం. ఆ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? దాదాపు ఇక్కడ ఇది 50 రోజుల వ్యవధిలో ఇక్కడ 15 డేస్కి 33% అండ్ 30 డేస్కి 33% అండ్ 50 డేస్కి 33%, ఇలా 100 ఈ 50 డేస్లో ఈ స్కామ్ అనేది చాలా షార్ట్ పీరియడ్లో వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకని చెప్తున్నానంటే ఈ మహిళలు అవి మనకి దాదాపు పాన్ ఇండియా కంపెనీలు కూడా ఈ టెండరు వస్తే కూడా 65 కంపెనీలను కూడా రిజెక్ట్ చేసి 65లో 62 రిజెక్ట్ చేసి కేవలం వాళ్ళ కంపెనీ మాత్రమే వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకొకటి శ్రీ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు అతి తక్కువ ధరలో పోరాడి వచ్చినా కూడా ఆ టెండర్ L1గా నిలిచినా కూడా కేవలం వాళ్ళకి 5% ఇవ్వడం అండ్ L2, L3 వాళ్ళకి 95% ఇవ్వడం మనం ఆశ్చర్యకరం.
ఇలా అన్యాయం జరుగుతుంది. ప్రతి మహిళకి పేరు చెప్పి వాళ్ళ డబ్బులు దోచుకుంటున్నారు. 230 కోట్లు దగ్గర మనకు ఖర్చు పెడితే అందులో 160 నుంచి 170 కోట్లు దగ్గర వాళ్ళ ఖాతాలో పోతుంది. ఇది స్కీమ్ అంటారా, స్కామ్ అంటారా? ఇంకొకటి, ఈరోజు సింధూర్ మన ఆర్మీ వాళ్ళు జవాన్లు మన పాకిస్తాన్కి మా ఉగ్రవాదులని మనకి పాకిస్తాన్ వాళ్ళని చంపడం జరిగింది. మన జవాన్లు మరొకసారి ఈరోజు సింధూర్ ఆపరేషన్, మనం ఆపరేషన్ సింధూర్ని మనం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ వైఎస్ఆర్ పార్టీ మన అధ్యక్షుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వరద కళ్యాణి మేడం రాష్ట్ర అధ్యక్షురాలు వాళ్ళ ఆదేశాల మేరకు అండ్ కర్నూలు ఎస్వి మోహన్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చి కలెక్టర్కి వినతి పత్రం మనం ఇవ్వడం జరిగింది. ఈ అన్యాయం గురించి ఈ మీడియా మిత్రుల ద్వారా మనం అందరూ ప్రతి ఒక్క రాష్ట్రంలో మహిళలు అండ్ ప్రతి ఒక్క మనిషి మనం తెలుసుకోవాలి. ఇది స్కీమ్ కాదు, స్కామ్. 50 రోజుల చిన్న వ్యవధిలోనే వీళ్ళందరూ అమౌంట్ అంతా వీళ్ళ ఖాతాలో పడుతుంది. ఇది అన్యాయం అనుకోవాలి. మన అయ్యే ఖర్చు 7,300, తీసుకునేదేమో 21,000 చిల్లర. ఇది ఎంతవరకు మనం న్యాయమో మనం ఈ స్కామ్ని మేము ప్రశ్నిస్తున్నాం పార్టీ తరపున.